ఈ మధ్యన ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాలు ఏమున్నాయా అని చెక్ చేస్తుంటే దర్శన్ గారి ది డెవిల్ మూవీ నాకు కంటపడింది. ఈయన గురించి వినడమే గానీ ఈయన సినిమాలు ఏవి చూడలేదు కదా, సో చూద్దాం ఈ మూవీ ఎలా ఉంటుందోనని ఈ మూవీని చూసి అడ్డంగా బుక్ అయ్యా. మరి ఇలా బుక్ అయిపోయినప్పుడల్లా ఆ బాధని మీతో కూడా పంచుకోవాలి కాబట్టి, అండ్ ఈ మూవీ తెలుగు డబ్బింగ్ అవైలబుల్ గా లేదు కాబట్టి ఈ మూవీ కథని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. కాసుకోండి. మరి ఓపెన్ చేస్తే కర్ణాటక చీఫ్ మినిస్టర్ రాజశేఖర్ మీద వాడి పార్టీలో నుండి గెంటేయబడ్డ పాటిల్ కరప్షన్ కేసులు పెడతాడు. కోర్టు సీఎంని దోషిగా పరిగణించి శిక్ష విధిస్తుంది. మనం జడ్జి గాని బాగానే దువ్వంగా ఎలా దొరికేశాం అని సీఎం తన అడ్వైజర్ని అడిగితే, సీఎం నవ్వడం కోసం ఆ పాటలు గారితో పాటు మీ చెల్లి పిల్లలు కూడా మనకంటే బాగా జడ్జిని దువ్వారని దాని వెనకున్న సీక్రెట్ ని అడ్వైజర్ రివీల్ చేస్తాడు. అయితే మన ఎమ్మెల్యేస్ లో ఒక 30 మంది చేత రాజీనామా చేయించి గవర్నమెంట్ ని డిసాల్వ్ చేసి బై ఎలక్షన్ కి పోయి పోటీ చేసి గెలిచి మరీ నా సత్తా ఏంటో చూపించేదా అని సీఎం అడిగితే, అందుకే రా పీచుగడ్డ మెదవ నిన్ను చదువుకోమని చెప్పింది, నువ్వు కన్విక్టెడ్ ఫెలోవి కాబట్టి ఒకవేళ నువ్వు ఎలక్షన్స్ లో గెలిచినా కూడా ఇంకో 6 years వరకు సీఎం కాలేవని అడ్వైజర్ గడ్డి పెట్టడంతో నేను నా కొడుకు తప్ప ఇంకెవ్వరూ సీఎం అవడానికి వీల్లేదు, సో నువ్వు అర్జెంటుగా పోయి నా కొడుకు ధనుష్ని సంకలో పెట్టుకొచ్చేసాయి, వెంటనే వాడిని సీఎం చేసేద్దామని సీఎం అంటాడు. అలా ఉన్న ఫలంగా వాడిని సీఎం చేస్తే పార్టీ విచ్ఛిన్నమైపోద్ది. అయినా సీఎం అవడానికి రమ్మంటే నీ కొడుకు వస్తాడా అని అడిగితే వాడికి కావాల్సిన గడ్డి పెడితే వాడే ఎగురుకుంటూ వస్తాడని సీఎం చెప్తాడు. కట్ చేస్తే హీరో అయిపోవాలని కలలుగానే ఒక ఆస్పైరింగ్ యాక్టర్ కమ్ మెస్ ఓనర్ తను పెద్ద స్టార్ అయిపోయినట్టుగా కలగంటూ ఒక డ్రీమ్ సాంగ్ వేసుకుంటాడు. వీడి కళల్లో మాదిరిగానే లావిష్ లైఫ్ ని అనుభవిస్తూ మన ధనుష్ కూడా ఎంట్రీ ఇస్తాడు. బేసిక్ గా వీళ్ళిద్దరు డబుల్ యాక్షన్, అంటే గౌతమ్ నంద టైప్ లో వీళ్ళు కూడా రిచ్ అండ్ పూర్ కాంబో అనమాట. మన ధనుష్ గడికి డబ్బుతో పాటు తలతెక్క కూడా ఎక్కువే కాబట్టి అమ్మాయిలని ఐస్ క్రీమ్ నాకినట్టు నాకేస్తూ పెట్రోల్ బంకులని ఊరికనే తగలెట్టేస్తూ రచ్చ రచ్చ చేస్తుంటాడు. ఈ ఘోరాలన్నిటినీ అందరికీ కనబడేలా చాలా సీక్రెట్ గా ఒకటి ఫోటోలు తీస్తూ ఉంటాడు. సీఎం కి శిక్ష పడేలా చేసిన అల్లుళ్ళ బ్యాచ్ అంతా కూడా ఒక చోట చేరి ఏంటి ముసలాడు ఇంకా పదవిని పట్టుకుని వేలాడుతున్నాడని ఫ్రస్ట్రేట్ అయిపోతుంటారు. ఈలోగా వాళ్ళ అమ్మ వచ్చి, ఓరి ఎర్రి గొర్రెలారా, మా అన్న ధనుష్ గారిని సీఎం చేయడానికి ప్లాన్ చేస్తున్నాడ్రా అని హింటించిపోవడంతో ఆ అల్లుళ్ళ బ్యాచ్ లో ఒకడు, నేను ఆల్రెడీ ఈ యాంగిల్లో ఆలోచించే అందరికీ తెలిసేలా ఫోటోలు తీసే ఒక సీక్రెట్ ఫోటోగ్రాఫర్ ని అపాయింట్ చేశానని చెప్పి ఆ ఫోటోగ్రాఫర్ కి కాల్ చేసి ఫోటోలు పంపమంటే వాడేమో ముందు డబ్బులు పంపండ్రా పిసిని గొట్టోలారా అని తిట్టి ప్రూఫ్ కోసం శాంపిల్ గా ధనుష్ ఫోటో ఒకటి పంపిస్తాడు. అది చూసిన అల్లుళ్ళు, ధనుష్ ఫోటో పంపమంటే ఎవరో సినిమా హీరో ఫోటో పంపావేంట్రా అని ఓ ఎడ్డి క్వశ్చన్ వేస్తే వాడు చూడడానికే హీరో బట్ చేసేవన్నీ విలన్ పనులే, సునామీని సుడిగుండాన్ని కలిపిన కల్లోలంరా వాడు అని ఆ ఫోటోగ్రాఫర్ ధనుష్ గడికి అడ్డమైన ఎలివేషన్లన్నీ ఇస్తాడు. అయినా నాకు డౌట్, మీ బామ్మర్ది ఎలా ఉంటాడో మీకే తెలియనంత డంపుగాలేంట్రా మీరు, ఈ బుర్రతో మీ మామని మీరు బురిడి కొట్టించారంటే. ఎనివే ఆ ఫోటోగ్రాఫర్ గాడు అంత పబ్లిక్ గా ఫోటోలు తీసి బేరాలాడుతూ కూర్చుంటే మన ధనుష్ చూస్తూ ఊరుకుంటాడా? మర్యాదగా నువ్వు తీసిన పిక్స్ ని డిలీట్ చేయమని బెదిరిస్తాడు. కొట్టించుకోవడానికే పుట్టినట్టుగా కనబడే 4 రౌడీలు వాడి వెనకాతలు ఉన్నారనే ధైర్యంతో మన ఫోటోగ్రాఫర్ దమ్ముంటే నా కెమెరాని టచ్ చేయమని ఛాలెంజింగ్ స్టార్ కే ఛాలెంజ్ విసురుతాడు. ఇందాక ఈ టూమ్రీగాడే కదా సుడిగుండం సునామీ అంటూ తొక్కల ఎలివేషన్లన్నీ ఇచ్చింది, మరి ఇప్పుడేంటి వీడు సాక్షాత్తు సునామీ ముక్కులోనే వేలు పెట్టి మరీ కిలకేస్తున్నాడు. సో ఈ లెక్కన మనోడు ఇందాక వాగిందంతా ఎలివేషన్ ఏం కాదు, ఎక్స్ట్రా డబ్బుల కోసం అల్లుల బ్యాచ్ కి విసిరిన బిస్కెట్లు అన్నమాట అవి. ఎనీవే మన ధనుష్ అలియాస్ సెల్ఫ్ అక్లైమ్డ్ డెవిల్ ఒక్కొక్క రౌడీని హెలికాప్టర్ షాట్లు కొడతాడు. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే అంటూ కబడ్డీ ఆడేసి ఫోటోగ్రాఫర్ ని లేపేస్తాడు. మన అడ్వైజర్ ధనుష్ దగ్గరికి పోయి తొందరగా ఇండియాకి వచ్చాయి సీఎం అయిపోదుగా అని చెప్పొచ్చేస్తాడు. అల్లుళ్ళ బ్యాచ్ కి ఫోటోలు ఏమీ దొరకకపోవడంతో చేసేదేం లేక శాంపుల్ గా పంపిన ఒక్క ఫోటోనే వాడి నెగిటివ్ క్యాంపెయినింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అసలు యాటిట్యూడ్ స్టార్ పోజ్డ్ ఫోటోలో నెగిటివ్ చేసేసేంత స్టఫ్ ఏముందిరా అని మీకు అనిపించవచ్చు, బట్ ఈ సినిమాని తీసిన వాళ్ళకి అంత బోర్లేదు కాబట్టి ఆ ఫోటోనే వాడి ఏవేవో థియరీలు అల్లేస్తూ ఉంటారు. ఈలోగా మన సీఎం కి ఇంటరిం బెయిల్ దొరుకుతుంది. ధనుష్ కూడా ఇండియాలో ల్యాండ్ అవుతాడు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వచ్చింది ధనుష్ కాదు, ఆస్పైరింగ్ యాక్టర్ కృష్ణ. ఈ దిక్కుమాల స్వాపింగ్ సెషన్ జరుగుద్దన్న విషయం మనం ముందుగా ఊహించిందే. అయితే ఆ స్వాపింగ్ ఇప్పుడే ఎందుకు జరిగిందిరా అంటే, ఇందాక మన అడ్వైజర్ ధనుష్ ని ఇండియాకి రమ్మన్నప్పుడు ధనుష్ నేను రానుపే అంటాడు. ఒకరోజు ర్యాండమ్ గా ఒక మార్కెట్ లో ధనుష్ పోలికలతో ఉన్న కృష్ణని చూసిన అడ్వైజర్ కృష్ణని ఫాలో అవుతూ పోయి వాడి యాక్టింగ్ టాలెంట్ ని చూసి ధనుష్ లా యాక్ట్ చేస్తే నేను హీరోగా పెట్టి భారీ బడ్జెట్ సినిమా తీస్తానని ఆఫర్ ఇస్తాడు. ఆఫర్ నచ్చడంతో కృష్ణ ధనుష్ లా యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటాడు. కరెక్ట్ గా అదే టైంలో ఇంట్లో వాళ్ళతో గొడవపడి కృష్ణ కోసం ఇల్లు వదిలి వచ్చేసిన వాడి గర్ల్ ఫ్రెండ్ రుక్కు వాడు ఎక్కడికి పోయాడో తెలియక ఢీలా పడి కృష్ణగాడు మోసం చేసి పరారయ్యాడు అనుకుని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోద్ది. ఆ నెక్స్ట్ డే ఫస్ట్ టైం బహిరంగ సభకి పోయిన కృష్ణ ఫస్ట్ లో కొంచెం నర్వస్ ఫీల్ అయినా
ఆ తర్వాత మాత్రం జనరంజకంగా స్పీచ్ దంచి కొడతాడు. ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా అదరగొట్టేస్తుంటాడు. ఇదంతా టీవీలో చూసిన వాడి గర్ల్ ఫ్రెండ్ రుక్కు అది ధనుష్ కాదు కృష్ణ అని పసిగట్టేస్తుంది. ధనుష్ కూడా ఈ డూప్లికేట్ నాటకాన్ని టీవీలో చూసి ఇండియాకి వచ్చేస్తాడు. దీంతో మన సీఎం కి నిజం తెలిసి అడ్వైజర్ ని పట్టుకుని చీటు బ్రూటు అంటూ నోటుకొచ్చినట్టు తిడుతుంటే ఫ్లాష్ బ్యాక్ లో ఆ ధనుష్ గాడు వాడి క్లాస్మేట్ ని రేప్ చేస్తే కేసు అవ్వకుండా మేనేజ్ చేసి వీడిని మేపడానికి కావాల్సిన డబ్బు నా దగ్గర ఉంది కానీ వీడిని మానిటర్ చేసేంత టైం నా దగ్గర లేదు కాబట్టి అర్జెంట్ గా వీడిని అబ్రాడ్ కి తగలేయాలని సీఎం తీసుకున్న డెసిషన్ ని అడ్వైజర్ సీఎం కి మళ్ళొకసారి గుర్తు చేస్తాడు. అబ్రాడ్ కి పోయిన నీ కొడుకు అల్ట్రా ప్రోమాక్స్ ఉల్ఫాగాడ్ లా మారాడు. ఈలోగా వాడి ఫోటో కూడా వైరల్ అయిపోయింది కాబట్టి వేరే దారి లేక ఈ కృష్ణగాడిని తీసుకొచ్చానని అడ్వైజర్ చెప్పడంతో సీఎం కొంచెం కన్విన్స్ అవుతాడు గాని రేపు ఎలాగైనా మన ధనుష్ గాడిని పార్టీ ఆఫీస్ కి తీసుకురమ్మంటాడు. అసలు ఉన్న ఫలంగా నువ్వెందుకు ఊడిపడ్డావరా సుంటా అని అడ్వైజర్ అడిగితే నా ప్లేస్ లో వాడెవడో మంచి మార్కులు కొట్టేస్తుంటే నాకు కుళ్ళు వచ్చేసి ఉండబట్టలేక వచ్చేసా అని తింగర్ జవాబిస్తాడు మన ధనుష్. ఆ నెక్స్ట్ డే పార్టీ ఆఫీస్ కి పోయిన ధనుష్ మీటింగ్ జరుగుతుండగా ఒక లేడీ మీద కన్నేస్తాడు. లేడీస్ టాయిలెట్ లోకి పోయి ఆమెను ముట్టేస్తుండగా వాడి బావ ఇదంతా గమనించి వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని పోతే ఆమె కూడా వాళ్ళతో చేరిపోయి రివర్స్ లో ఆ బావగాడిని ఎరిపప్పం చేస్తుంది. ఈ నిజాన్ని దాచినందుకు క్యాష్, టికెట్, గెలిచాక పదవిని డిమాండ్ చేస్తుంది. నా కొడుకు అని ఎగిరినందుకు సీఎం దోళన తీర్చుకోవడంలో ఫస్ట్ కోర్సుని పూర్తి చేస్తాడు. ఆ కోపంలో పోయి ధనుష్ కి సీఎం వార్నింగ్ ఇచ్చేసరికి ధనుష్ స్ట్రైట్ గా పోలీస్ స్టేషన్ కి పోయి ఒకప్పుడు వాడిపై కేసు లేకుండా చేసిన పోలీసుని కలిసి ఆ పోలీస్ స్టేషన్ లో పెంట చేస్తుంటే అడ్వైజర్ స్టేషన్ కి పోయి ధనుష్ గారిని ఆపి నీకిష్టం వచ్చినట్టు నువ్వు ఎగిరే పవర్ నీకు కావాలి అంటే సీఎం అయ్యేంత వరకు మూత్రాన్ని ఆపుకోమని సలహా ఇస్తాడు. రెస్ట్రిక్షన్స్ తో వచ్చే పవర్స్ నాకొద్దు, నేను ఎంత న్యూసెన్స్ చేసినా అదుపు చేయలేని ఫ్రీడమ్ నాకు కావాలంటూ వాడుకో ప్రైవేట్ జెట్ ఏర్పాటు చేస్తే తిరిగి వెళ్ళిపోతా అంటాడు. ఇది విన్నవాడు ఎవడైనా ఒరే బుర్రతో కూడా అలాంటప్పుడు ఏం ఉద్ధరించాలని ఒప్పుకుంటూ ఇండియాకి వచ్చేవరా, అక్కడే ఉండి అగోరిస్తే సరిపోయేదిగా అని అడుగుతాడు. కానీ మన అడ్వైజర్ కి కూడా అంత బుర్రలేదు కాబట్టి నోరెళ్ళబెట్టి అలా చూస్తూ ఉండిపోతాడు. కట్ చేస్తే కృష్ణ గర్ల్ ఫ్రెండ్ రుక్కు ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో ఓకే చెప్పేస్తుంది. ఒక నైట్ ఆ ఫ్రస్ట్రేషన్ తో ఒక పెగ్ వేసి రోడ్డు మీదకు పోతూ అసెంబ్లీ ఎదురుగా నించుని తెక్క చూపులో చూస్తున్న ధనుష్ ని చూసి కృష్ణని పొరబడి వాడిని శుభ్రంగా తిట్టేసి ఒక హగ్గిస్తుంది. తన స్పర్శ జ్ఞానంతో వాడు కృష్ణ కాదని కనిపెట్టి సారీ చెప్పి పక్కకు పోతుంటే రుక్కు నోరు నొక్కేసి బలవంతంగా ఆమెను ఎత్తుకుని గెస్ట్ హౌస్ కి పోయి అక్కడికి కృష్ణని పిలిపిస్తాడు ధనుష్. అక్కడ రుక్కు కృష్ణ ఒకరినొకరు హక్ చేసుకుంటుంటే అది చూసి ధనుష్ కి కుళ్ళొచ్చేసి కృష్ణని ఓ 4 దెబ్బలు కొట్టి ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్ గర్ల్ అని పిచ్చివాగుడు వాక్కుంటూ పోతాడు. మళ్ళీ ఇదేమి పెంటరా బాబు అని సీఎం తలపట్టుకోగా ఈ అమ్మాయిని వాడుకుని ధనుష్ గారిని కంట్రోల్ చేద్దాం, కృష్ణ గారిని మనం క్యాంపెయినింగ్ కోసం వాడుకుందాం, మన పని పూర్తయ్యాక కృష్ణ రుక్కుని పంపించేద్దామని అడ్వైజర్ గారు సీఎం కి చెప్పి కన్విన్స్ చేస్తాడు. పనిలో పనిగా కృష్ణని కూడా కన్విన్స్ చేసి తను చెప్పినట్టు చేస్తే వాడికి రుక్కుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని మాటిస్తాడు. ధనుష్ కి పెరుగుతున్న ఫాలోయింగ్ ని చూసి ఫ్రస్ట్రేట్ అయిన అల్లుల బ్యాచ్ వాళ్ళల్లో వాళ్ళే గొడవలు ఆడేసుకుంటుంటే ఇంకో పక్క ధనుష్ గాడేమో రుక్కుని రకరకాలుగా సాతాయిస్తూ లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్తాడు. వాళ్ళ లాంగ్ డ్రైవ్ కి అల్లుల బ్యాచ్ విఘాతం కలగజేయడంతో ధనుష్ గాడు వాళ్ళని పిచ్చగా కొల్లబొడిచి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాడు. ఆ నెక్స్ట్ డే ధనుష్ కి కోఆపరేట్ చేసి పదవి డిమాండ్ చేసిన పాపొచ్చి ధనుష్ అనుకుని కృష్ణని తిడుతూ ఉంటే ధనుష్ వచ్చి ఆమెను కూడా చంపేస్తాడు. అయిందా బాగైందా? ఈ రోజు ఈవినింగ్ నా ఫ్రెండ్స్ వస్తున్నారు, నా రుక్కుని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడానికి ఓ పార్టీని ఏర్పాటు చేయమని ధనుష్ అడ్వైజర్ కి ఆర్డర్ వేస్తాడు. ఆ మర్డర్ ని కలారా చూసి బిత్తరపోయిన కృష్ణ ఈవినింగ్ పార్టీ నుండి రుక్కుతో కలిసి పారిపోవడానికి ప్లాన్ వేస్తాడు. ప్లాన్ ప్రకారమే వాళ్ళిద్దరూ పారిపోయాక తనతో ఉన్నది కృష్ణ కాదు ధనుష్ అని రెండోసారి తన స్పర్శ జ్ఞానంతో కనిపెడతాది రుక్కు. ధనుష్ ఆమెతో కలిసిందాంరా అంటే ఒప్పుకోలేదని కాపురం చేద్దాంరా సినిమాని చూపించాలనుకుంటాడు. ఈలోగా అవుట్ ఆఫ్ నోవేర్ ఆ లొకేషన్ కి కృష్ణ వచ్చేస్తాడు. ధనుష్ గాడి రౌడీస్ ని గాల్లో దడదరలాడించి ధనుష్ గాడి మీద ల్యాండ్ అయ్యి ధనుష్ గాడిని కూడా దడదరలాడిస్తాడు. అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి ఒక చోటికి పోయి కూర్చుంటే అక్కడ జనాలు ధనుష్ ఎంత గొప్పవాడో అనుకుని వాడికి వేయడానికి ఏంటి అదే ఓటు వేయడానికి ఫిక్స్ అయిపోయిన జనాలను చూసి కృష్ణ ఇదంతా తన వల్లే జరిగిందని రిగ్రెట్ ఫీల్ అయ్యి జనం కోసమే నన్ను నమ్మిన వాళ్ళని నేను మోసం చేయను అని ఓ 4 డైలాగులు కొట్టి రుక్కుని వాళ్ళ ఇంటికి పంపించేసి ఎవరో ఆరేసుకున్న బట్టల్ని దొంగలించేసి ర్యాండమ్ గా ఒక విలేజ్ కి పోయి కూర్చొని వాడుకున్న జనాదరణ ఏంటో సీఎం కి తెలిసేలా చేసి ఇకపై నేను చెప్పినట్టే మీరంతా వినాలి అని వార్నింగ్ ఇచ్చి వాడి మెస్ ఉన్న గాంధీనగర్ ఏరియాలో ర్యాలీ ఏర్పాటు చేస్తాడు. బట్ ధనుష్ వాడి మెస్ లో ఉన్న సిలిండర్ ని పేల్చేయడంతో కృష్ణగాడి ఫ్రెండ్ కమ్ అసిస్టెంట్ చచ్చిపోతాడు. ఆ కోపంలో కృష్ణగాడు వచ్చి ధనుష్ కి సీఎం కి కంబైన్డ్ గా వార్నింగ్ ఇచ్చిపోతాడు. ఆ దారుణాన్ని చూసిన అడ్వైజర్ కూడా కృష్ణకే సపోర్ట్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఎలక్షన్స్ లో కృష్ణ గెలిచాక కృష్ణని లేపేయడానికి రెడీ అయిన సీఎం ఒకే డ్రెస్ అండ్ ఒకే మేనరిజమ్స్ ని చూపిస్తున్న వాళ్ళిద్దరిని చూసి కన్ఫ్యూజ్ అయ్యి ఒక చిన్న ట్రిక్ ని ప్లే చేసి కృష్ణ ఎవరో కనిపెట్టి వాడిని షూట్ చేసేస్తాడు. బట్ వాడు షూట్ చేసింది కృష్ణని కాదు ధనుష్ ని రియలైజ్ అయ్యి ఆ షాక్ తో కళ్ళు తిరిగి కాలు జారి మేడ మీద నుంచి కింద పడి ప్యారలైజ్ అయిపోతాడు. అడ్వైజర్ మాట మేరకు కృష్ణ తన ఐడెంటిటీని రివీల్ చేయకుండా ధనుష్ లానే కంటిన్యూ అయిపోతుంటాడు. బట్ క్లైమాక్స్ లో వాడు కృష్ణ కాదు ధనుష్ అని హింట్ ఇచ్చి వితౌట్ ఎనీ క్లారిటీ మూవీని ఎండ్ చేసేశారు.
ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా అసలు ఈ సినిమా ఎక్కడ మొదలైంది, ఎక్కడికెళ్ళి ముగిసింది? ఒకవేళ బ్రతుకున్నది కృష్ణ అయితే లాస్ట్ లో ఆ ధనుష్ గాడిలాగా మెలికలు ఎందుకు తిరగడం? ఒకవేళ ధనుషే బ్రతుకుంటే అసలు వాడిని బ్రతికించి కృష్ణని చంపేయడానికి మోటివ్ ఏంటి? వాడికా పదవ మీద మోజలేదు. ఒకవేళ ఉండుంటే అసలు కృష్ణ గారితో పనే ఉండేది కాదుగా. పోనీ రుక్కు కోసం ఇదంతా చేశాడా అంటే ఆవిడ ఎలాగో మళ్ళీ హక్ చేసుకుంటే తన స్పర్శ జ్ఞానంతో వాడు వీడు కాదని కనిపెట్టేస్తుంది కాబట్టి దానివల్ల కూడా ఏ యూజ్ లేదు కదా. మరి ఏం చూపించడానికి రా ఈ సినిమాని తీసింది అంటే బేసిక్ గా ఈ మూవీని తీసినోడు షారూక్ ఖాన్ డాన్ సినిమా క్లైమాక్స్ ని చూసి ఆ ట్విస్ట్ ఒకటి పట్టుకొని కదలేసాడు. ఎవడో ఒక బక్రా ప్రొడ్యూసర్ ని పట్టుకొని ఈ సినిమాని తీసేశాడంతే. అంతకు మించి ఈ డెవిల్ అనే దారుణంలో ఇంకే మ్యాటర్ లేదు. అసలు మేము చూడ్డానికే స్కోప్ లేని ఈ దారుణాన్ని మాకు వివరించినందుకు ముందు నిన్ను కొట్టాలరా అని మీకు అనిపిస్తే ఆ కొట్టేదేదో ఈ వీడియోకి లైక్ కొట్టి, హైప్ కొట్టి, ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టి మీ కోపాన్ని చల్లార్చుకోండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా బాయ్.